పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో డిఎఫ్ఓ జోజీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో వన మహోత్సవం కింద 31,95,000 మొక్కలు నాటాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 19,43,654 మొక్కలు నాటి 60.83% లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థినులు, అటవీశాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మెదక్ శ్రీ ఎం జ్యోతి ఐఎఫ్ఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రకృతిని కాపాడడం అంటే మన భవిష్యత్తును నిర్మించడంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు కీలక సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ ఎన్ఎస్ఎస్ మరియు ఇతర విద్యార్థుల తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ను ఎంచుకున్నందుకు కలెక్టర్ గారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కవరింగ్ చేయడానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి స్వాగతం, ఆహ్వానం పలుకుతున్నాం. ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకొని మన మెదక్ నగరాన్ని, మెదక్ జిల్లాన్ని పర్యావరణంతో సస్యశ్యామలం చేయడం లోపల ప్రధానమైనటువంటి మన మెదక్ జిల్లాలో చేస్తున్నాము. దీనికి పోస్ట్ డిపార్ట్మెంట్, డిఎఫ్ఓ గారికి, అందరూ ఫారెస్ట్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన అందరూ విద్యార్థులకి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి, ప్రిన్సిపల్ గారికి, అందరూ లెక్చరర్స్కి, టీచర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మా మెదక్ జిల్లాలో 45,000 ప్లాంట్స్ మనం మాస్ ప్లాంటేషన్ టేకప్ చేస్తున్నాము. సో వన మహోత్సవం అనేది మనకి జూలైలో మొదలైంది, కానీ జూలైలో వర్షాలు లేక మనం అంత ప్లాంటేషన్ చేయలేదు. కానీ ఇప్పుడే ఆగస్టులో మనకి మంచి వర్షం వచ్చిన తర్వాత ఇది ప్లాంటేషన్ కూడా టేకప్ చేస్తున్నాము. సో మా జిల్లాకి ఉన్న 31 lakh టార్గెట్కి ఇప్పటివరకు మనం 60% పూర్తి చేసాము. ఈ నెలలో ప్లస్ సెప్టెంబర్ వరకు కూడా మిగతా టార్గెట్కి కూడా మనం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము. సో దీంట్లో భాగంగా మన గ్రామాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఫారెస్ట్ ఏరియాలో కానీ మనం టార్గెట్ పరంగా ఉన్న నర్సరీ స్టాక్ నుంచి మొక్కలు తీసుకొని ప్లాంటేషన్ టేకప్ చేస్తున్నాము. దీంట్లో ప్రజాప్రతినిధులు, పిల్లలు, యూత్, మహిళలు అందరికీ భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాము. సో మా జిల్లాకి ఉన్న టార్గెట్ కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా మనం ప్రతి సంవత్సరం 100% అచీవ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 100% టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ.